22వ అధ్యాయము 34వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం ఒకసారి చూసుకుందాం. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించడని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుతూ, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది. ఇది ముఖ్యమైనదిను మొదటిది అనే ఆయన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని యేసు ప్రభు యెహోవా దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞల సారాంశాన్ని మనకి ఇక్కడ తేట తెల్లముగా తెలియజేశాడు. కనుక ఈ 2026 సంవత్సరంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం నేర్చుకొని వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. వారు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ఆమేన్.